మనం దేన్ని జూసినా గూడా ఒక నిర్ణయానికి వెంటనే రావద్దు. ఎందుకంటే, మా ఇంట్లో ఇట్లా సొరకాయ వండినప్పుడైతే పొట్టు ఖచ్చితంగా పాడేస్తామండి. డస్ట్‌బిన్‌లోనే ఏస్తాము. కానీ మా అత్తమ్మ మాత్రం దీనితోటి ఫ్రై చేసిందనమాట. అప్పటి వరకు నాకైతే సొరకాయ వండుకుంటామని తెలుసు గానీ, దాని పైన తొక్కను గూడా ఇట్లా ఫ్రై జేసుకోవచ్చని మాత్రం తెలీదు. చేసేటప్పుడు మాత్రం ఎలా ఉంటదో అని ఒక ఎక్స్‌ప్రెషన్ ఉండే. బట్ అది చేసి టేస్ట్ జేసిన తర్వాత అసలు ఎప్పుడెప్పుడు సొరకాయ తెచ్చుకోవాలి, ఎప్పుడెప్పుడు ఫ్రై జేసుకోవాలనిపిస్తదనమాట. నిజంగా అంత బావుంటది. అండ్ ఇదైతే మా అత్తమ్మ స్టైల్ చేసి చూపిస్తున్నా. నాకు అప్పటి వరకు తెలీదు ఈ సొరకాయ పొట్టుతోటి ఇలా ఫ్రై చేసుకుంటారని. మీలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మాత్రం ఆయిల్ హీట్ చేసుకొని మినపప్పు, శనగపప్పు ఒక్క రవ్వ ఎక్కువ వేసుకోండి. మనం పోపు దినుసులతో పాటు వేసుకున్న దానికంటే ఒక రవ్వ ఎక్కువ వేసుకుంటే పంటికి తగులుతూ టేస్ట్ బావుంటదనమాట. దాంతో పాటు ఓ 2 ఉల్లిపాయలని రిబ్బన్ టైప్స్ కట్ చేసుకొని, దాంతో పాటు 2 ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేస్తూ ఉండండి. ఈలోపు మన ఈ పొట్టు ఉంది గదా! దీన్ని నీళ్ళలో కోసేపు ఉంచండి. లేదంటే కనరెక్కిపోద్ది. అంటే నల్లగా అయిపోద్దనమాట ఇది. కొంచెం సాల్ట్ ఏసి నీళ్ళలో వేసి పక్కన పెట్టుకున్నారనుకోండి, గ్రీన్‌గా అట్నే ఉంటది. ఇప్పుడు ఇందులోకించి నీళ్ళన్నీ పిండేసుకొని మంచిగా ఒక 50% వేగిన ఈ ఉల్లిపాయలు దాంట్లో ఏసి కంటిన్యూగా లో ఫ్లేమ్‌లో కలుపుతూనే ఉండాలనమాట. ఈ కూర చేసుకోవాలంటే కొంచెం ఓపిక గూడా ఉండాలి. ఎందుకంటే ఇది పొయ్యి మీద పడేసి మనం వేరే పని చేసుకుంటా అంటే కుదరదసలు. దీన్నైతే పక్కనే ఉండి 10 నిమిషాలకి 10 సార్లు కలుపుతూనే ఫ్రై చేసుకుంటూ ఉండాలనమాట. లేదంటే అడుగంటేస్తది. లేదంటే ఇందులో మనం నీళ్లు పోసి ఉడికించే ఛాన్స్ ఉండదు కాబట్టి కంటిన్యూగా లో ఫ్లేమ్‌లో కలుపుతూనే ఉండాలి మీ చెయ్యి పడిపోయేంత వరకు. అండ్ ఇందులో నచ్చితే వెల్లుల్లి కారం వేసుకోండి. నేనైతే ప్లెయిన్ కారం వేసేసినాను. అండ్ ఉప్పు, కారం, ధనియా పొడి అండ్ లాస్ట్‌గా మీకు నచ్చితే ఇక్కడ 2 ఎగ్స్ కొట్టి వేసుకోండి. అండ్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటదనమాట. దీన్ని కంటిన్యూగా ఇలాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకొని వేడి వేడి అన్నంలో గానివ్వండి, చపాతీలోకి ఎగ్ వేస్తే చపాతీలోకి చాలా బావుంటది. ఇలాగ ప్లెయిన్‌గా ఫ్రై చేసినప్పుడు మాత్రం రైస్‌లో గూడా చాలా బావుంటది. అండ్ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.